నమస్తే అండి. ఎలా ఉన్నారు? మనకి పైనాపిల్ సీజన్ అయితే వచ్చేసింది కదండీ! చాలా వస్తున్నాయి మార్కెట్‌లోకి. అయితే రోజు డైరెక్ట్‌గా తినడం, జ్యూసులు చేసుకోవడం ఇలా కాకుండా వెరైటీగా స్టార్టర్స్ లాగా ఈ విధంగా చేసుకుంటే చాలా బావుంటుందండి. నోటికి కమ్మగా ఉంటుందన్నట్టు. పుల్లగా, తియ్యగా, కారంగా చాలా బావుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామండి. అయితే ఇంకొకటేంటంటే ఇక్కడ మనకు ముళ్ళుల్లాగా ఉంటాయి కదండీ! డైరెక్ట్‌గా తింటే. ఇలా ఫ్రై చేసుకొని తినడం వల్ల అలాగా ముళ్ళుల్లాగా కూడా మనకి తగలకుండా ఉంటుందన్నట్టు. సో దీన్నైతే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. అంటే ముందు చెక్కు తీయకుండా ఈ విధంగా చేసుకుంటే ఈజీగా చెక్కు తీసేయొచ్చు అన్నట్టు. అదే ఫ్రూట్ అంతా ఒకేసారి తీయాలంటే చాలా బలం పెట్టాల్సి ఉంటుంది కదండీ! సో అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా సింపుల్‌గా చేసేసుకుంటా అన్నట్టు. దట్టు మనకి ఎన్ని కావాలో అన్ని ముక్కలు కోసుకొని రిమైనింగ్ మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు కదా! అందుకని. తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని పంచదార మీరు పౌడర్ అన్నా తీసుకోవచ్చు. లేదంటే ఇలాగ క్రిస్టల్స్‌దన్నా తీసుకొని ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. కారం ఒక స్పూను, కొంచెం ఉప్పు. ఇవి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం లిక్విడ్‌లా కలిపేసుకోవాలి. కొంచెం ఇవి పంచదార పెద్దగా వచ్చిందండి. ఇప్పుడు పౌడర్‌తో కూడా నేను చేశానన్నట్టు. అంటే ఇంకోసారి చేశాను. అప్పుడు ఈ పౌడర్ వేసేసాను. అందుకని చూడండి ఈ విధంగా వచ్చింది. సో మీరు ఎలా అన్నా కూడా తీసుకోవచ్చు. మనకు పంచదార కూడా చక్కగా అది వేడెక్కేటప్పటికి కరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా డిప్ చేసుకోవాలి. మరీ ఎక్కువైతే వద్దండి. కారం ఎక్కువ ఉంటుంది కదా! పిల్లలు తింటున్నట్టయితే కొంచెం కారం తక్కువ వేసుకొని చేసుకుంటే బావుంటుంది. ఈ విధంగా అన్నీ పట్టించుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలండి. మనం ముక్కల్లా కోసుకుంటే కొంచెం అది కదల పొయ్యి ఉంటుంది కదా! దాని మీద పెట్టుకుంటే బావుంటుంది. మనకి ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ విధంగా పెనం మీద కాల్చేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని అంటే ఆ పంచదార పాకం లాంటిది వస్తుంది కదా! డైరెక్ట్‌గా అంటేస్తే మాడిపోతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం నూనె వేసుకుంటే మనకి గ్లాసీ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే మెరిసినట్టు ఉంటుంది కదా! ఆ స్ట్రక్చర్ వస్తుందన్నట్టు. ఇది సిమ్‌లోనే కాల్చుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. అంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవ్వాలి కదా! దట్టు పంచదార ఒకటి వేసాం కాబట్టి మరి కొంచెం వాటరీగా అయిపోతుంది. సో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకొని ఒక 2 నుంచి మీకు ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. అంటే బాగా ఫ్రై అవ్వడానికి. లేదు ఇలా తీసేసుకుంటామంటే వెంటనే అయిపోతుంది. నేనైతే ఈ విధంగా కాల్చుకున్నానండి. అదే మీకు క్రిస్పీగా కావాలంటే పంచదార పొడి వేసుకుంటే చాలా బాగా వస్తుంది. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.